శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి సుమారు 30,000 పారామిలిటరీలో పనిచేస్తున్నటువంటి కుటుంబాల్లో వాళ్ళందరూ కూడా ఒక అసోసియేషన్గా ఫార్మ్ అయ్యి వాళ్ళు మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల ముందు నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా పారామిలిటరీ సర్వీసెస్లో ఉన్న వారి కోసం ఒక క్యాంటీన్ని ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయాలని వాళ్ళు ఒక వినతి పత్రం ఇస్తే దాని గురించి కేంద్ర గృహమంత్రి గారు మరి నిత్యానందరాయ్ గారికి కలిసి వాళ్ళ విన్నపాన్ని రిప్రజెంట్ అక్కడ చేసి అది ఖచ్చితంగా చేసి తీరాలని కూడా నేను కూడా నా తరఫున డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా పారామిలిటరీ సర్వీసెస్లో ఉన్న వ్యక్తులు మరి సిఆర్పిఎఫ్ కానీ సిఐఎస్ఎఫ్ కానీ బిఎస్ఎఫ్ అలాగే ఎస్ఎస్బి ఐటీబీపీ ఇలా చాలా రకాలైనటువంటి ఫోర్సెస్లో వాళ్ళందరూ కూడా పనిచేసి వాళ్ళకి ఆర్మీతో సరిసమానంగా రావాల్సినటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాల్సినటువంటి అవసరం ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వం వీళ్ళని కేవలం ఒక ఎంప్లాయీగానే చూసుకుంటూ వాళ్ళని పక్కన పెట్టడం జరుగుతుంది. దీనివల్ల చాలా అన్యాయం గురవుతున్నారు. మానసికంగా కూడా ఎన్నో రకాలైనటువంటి ఒత్తిడిలకు గురై వాళ్ళ తాలూకు ఆరోగ్యం కూడా పాడు చేసుకునేటటువంటి పరిస్థితికి ఈరోజు పారామిలిటరీ ఫోర్సెస్లో ఉన్న వ్యక్తులందరూ కూడా ఈరోజు అవుతున్నారు. వాళ్ళకి ఆర్మీలో ఏ రకంగానైతే వాళ్ళకి అన్ని రకాలుగా బెనిఫిట్స్ అందుతున్నాయో అదే రకంగా పారామిలిటరీ సర్వీసెస్లో ఉన్న వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకనంటే ఆర్మీలో ఏ రకంగా అయితే దేశ రక్షణ కోసం వాళ్ళు పోరాడుతున్నారు సరిహద్దుల్లో, అదే రకంగా ఉన్నటువంటి పారామిలిటరీ ఫోర్సెస్ కూడా వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టుకొని దేశ రక్షణ కోసం కేవలం మన దేశంలోనే కాదు ఇతర దేశాలకు కూడా వెళ్ళి పనిచేయడం జరుగుతుంది. చాలామంది వాళ్ళు కనీసం రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళ భవిష్యత్ ఏంటనేది ఏ ఒక్కరికి కూడా తెలియని అగమ్యగోచరమైనటువంటి స్థితిలో ఉన్నారు. అటువంటి సందర్భంలో అనేకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి. జిల్లాలో కూడా ఒక వెల్ఫేర్ డెవలప్మెంట్ ఆఫీస్ ఒకటి ఉండాలని, అలాగే వాళ్ళకి సరైనటువంటి ఒక కేంద్రం ఇక్కడ 10 మంది కూడా కలుసుకొని వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా ఒక బిల్డింగ్ ఏదైనా ఉండాలని, అలాగే కేంద్రం స్పందించాల్సినటువంటి అంశాల్లో కూడా చాలా రకాలైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా పార్లమెంట్ సభ్యుడిగా నేను బాధ్యత తీసుకుంటాను. నేను ఎందుకు ప్రత్యేకంగా తీసుకుంటున్నానంటే దేశంలో సుమారు 600కు పైగా జిల్లాలు ఉంటే అత్యధికంగా పారామిలిటరీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి జిల్లా కూడా మన శ్రీకాకుళం జిల్లా. అది చాలా గర్వంగా నేను చెప్పుకుంటున్నాను. అంతమంది దేశం కోసం పోరాటం చేయడానికి చాలామంది ఈ సర్వీసెస్ అన్నింటిలో కూడా ఫైట్ చేస్తున్నారు, జాయిన్ అవుతున్నారు. మరి అటువంటి వాళ్ళకి చూసుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద కూడా ఉంది. కాబట్టి ప్రప్రథమంగా ఈ క్యాంటీన్ గురించి ఏదైతే రిక్వెస్ట్ చేశారో దాని గురించి నిత్యానందరాయ్ గారికి చెప్పాము, నేను కూడా ఫాలోఅప్ చేస్తాను. మరి మిగిలినటువంటి సమస్యల మీద కూడా ఇక్కడ స్థానిక డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి కేంద్ర మంత్రివర్గం వరకు అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడానికి నా వంతుగా వాళ్ళందరికీ కూడా అండగా నిలబడతాను. మరి ముఖ్యంగా భవిష్యత్తులో వాళ్ళకి కూడా ఆర్మీతో సరిసమానంగా లేకపోయినా వీళ్ళు చేస్తున్నటువంటి పనికి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అది కేంద్ర ప్రభుత్వం చేసి తీరాలి. దాని గురించి పార్లమెంటు సమావేశాల్లో కూడా అవకాశం వచ్చినప్పుడు అది ఎప్పటికప్పుడు నేను రేస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం మీద కూడా దాని మీద ఒత్తిడి తీసుకొని వస్తానని తెలియజేస్తున్నారు. మరి ఈ ఇష్యూ పారామిలిటరీ ఫోర్సెస్ అనేటటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా సంబంధించింది. అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా ఈ పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి. కాబట్టి మిగతా ఎంపీలతో కూడా మాట్లాడి వాళ్ళ తాలూకా అండదండలతో వాళ్ళ తాలూకా సహకారం కూడా పొంది కేంద్ర ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తీసుకు శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి సుమారు 30,000 పారామిలిటరీలో పనిచేస్తున్నటువంటి కుటుంబాల్లో వాళ్ళందరూ కూడా ఒక అసోసియేషన్గా ఫార్మ్ అయ్యి వాళ్ళు మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల ముందు నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా పారామిలిటరీ సర్వీసెస్లో ఉన్న వారి కోసం ఒక క్యాంటీన్ని ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయాలని వాళ్ళు ఒక వినతి పత్రం ఇస్తే దాని గురించి కేంద్ర గృహమంత్రి గారు మరి నిత్యానందరాయ్ గారికి కలిసి వాళ్ళ విన్నపాన్ని రిప్రజెంట్ అక్కడ చేసి అది ఖచ్చితంగా చేసి తీరాలని కూడా నేను కూడా నా తరఫున డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా పారామిలిటరీ
సర్వీసెస్లో ఉన్న వ్యక్తులు మరి సిఆర్పిఎఫ్ కానీ సిఐఎస్ఎఫ్ కానీ బిఎస్ఎఫ్ అలాగే ఎస్ఎస్బి ఐటీబీపీ ఇలా చాలా రకాలైనటువంటి ఫోర్సెస్లో వాళ్ళందరూ కూడా పనిచేసి వాళ్ళకి ఆర్మీతో సరిసమానంగా రావాల్సినటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాల్సినటువంటి అవసరం ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వం వీళ్ళని కేవలం ఒక ఎంప్లాయీగానే చూసుకుంటూ వాళ్ళని పక్కన పెట్టడం జరుగుతుంది. దీనివల్ల చాలా అన్యాయం గురవుతున్నారు. మానసికంగా కూడా ఎన్నో రకాలైనటువంటి ఒత్తిళ్లకు గురై వాళ్ళ తాలూకు ఆరోగ్యం కూడా పాడు చేసుకునేటటువంటి పరిస్థితికి ఈరోజు పారామిలిటరీ ఫోర్సెస్లో ఉన్న వ్యక్తులందరూ కూడా ఈరోజు అవుతున్నారు. వాళ్ళకి ఆర్మీలో ఏ రకంగానైతే వాళ్ళకి అన్ని రకాలుగా బెనిఫిట్స్ అందుతున్నాయో అదే రకంగా పారామిలిటరీ సర్వీసెస్లో ఉన్న వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకనంటే ఆర్మీలో ఏ రకంగా అయితే దేశ రక్షణ కోసం వాళ్ళు పోరాడుతున్నారు సరిహద్దుల్లో, అదే రకంగా ఉన్నటువంటి పారామిలిటరీ ఫోర్సెస్ కూడా వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టుకొని దేశ రక్షణ కోసం కేవలం మన దేశంలోనే కాదు ఇతర దేశాలకు కూడా వెళ్ళి పనిచేయడం జరుగుతుంది. చాలామంది వాళ్ళు కనీసం రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళ భవిష్యత్ ఏంటనేది ఏ ఒక్కరికి కూడా తెలియని అగమ్యగోచరమైనటువంటి స్థితిలో ఉన్నారు. అటువంటి సందర్భంలో అనేకమైనటువంటి సమస్యలు ఉత్పన్నాయి. జిల్లాలో కూడా ఒక వెల్ఫేర్ డెవలప్మెంట్ ఆఫీస్ ఒకటి ఉండాలని, అలాగే వాళ్ళకి సరైనటువంటి ఒక కేంద్రం ఇక్కడ 10 మంది కూడా కలుసుకొని వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా ఒక బిల్డింగ్ ఏదైనా ఉండాలని, అలాగే కేంద్రం స్పందించాల్సినటువంటి అంశాల్లో కూడా చాలా రకాలైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా పార్లమెంట్ సభ్యుడిగా నేను బాధ్యత తీసుకుంటాను. నేను ఎందుకు ప్రత్యేకంగా తీసుకుంటున్నానంటే దేశంలో సుమారు 600కు పైగా జిల్లాలు ఉంటే అత్యధికంగా పారామిలిటరీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి జిల్లా కూడా మన శ్రీకాకుళం జిల్లా. అది చాలా గర్వంగా నేను చెప్పుకుంటున్నాను. అంతమంది దేశం కోసం పోరాటం చేయడానికి చాలామంది ఈ సర్వీసెస్ అన్నింటిలో కూడా ఫైట్ చేస్తున్నారు, జాయిన్ అవుతున్నారు. మరి అటువంటి వాళ్ళకి చూసుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద కూడా ఉంది. కాబట్టి ప్రప్రథమంగా ఈ క్యాంటీన్ గురించి ఏదైతే రిక్వెస్ట్ చేశారో దాని గురించి నిత్యానంద రాయ్ గారికి చెప్పాము. నేను కూడా ఫాలోఅప్ చేస్తాను. మరి మిగిలినటువంటి సమస్యల మీద కూడా ఇక్కడ స్థానిక డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి కేంద్ర మంత్రివర్గం వరకు అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడానికి నా వంతుగా వాళ్ళందరికీ కూడా అండగా నిలబడతాను. మరి ముఖ్యంగా భవిష్యత్తులో వాళ్ళకి కూడా ఆర్మీతో సరిసమానంగా లేకపోయినా వీళ్ళు చేస్తున్నటువంటి పనికి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అది కేంద్ర ప్రభుత్వం చేసి తీరాలి. దాని గురించి పార్లమెంటు సమావేశాల్లో కూడా అవకాశం వచ్చినప్పుడు అది ఎప్పటికప్పుడు నేను రేస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం మీద కూడా దాని మీద ఒత్తిడి తీసుకొని వస్తానని తెలియజేస్తున్నారు. మరి ఈ ఇష్యూ పారామిలిటరీ ఫోర్సెస్ అనేటటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా సంబంధించింది. అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా ఈ పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి. కాబట్టి మిగతా ఎంపీలతో కూడా మాట్లాడి వాళ్ళ తాలూకు అండదండలతో వాళ్ళ తాలూకా సహకారం కూడా పొంది కేంద్ర ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి